వంశధార ప్రేక్షకులకు నమస్కారం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ను కూడా నొక్కండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది. థ్యాంక్ యూ. నిన్న జరిగిన పార్ట్ 1లో అశ్వత్థామ వదిలిన బ్రహ్మాస్త్రానికి ఉత్తర పరుగులు పెడుతూ శ్రీకృష్ణుని వద్దకి చేరుకుంది. స్వామి, అది నన్ను దహింపజేయడానికి ఏదో బాణం వస్తుందని చెప్పింది కదా. తను నాకేం జరిగినా పర్వాలేదు, కానీ నా గర్భం మాత్రం నశించకుండా చూడు స్వామి అని ఆ ముకులిత హస్తాలతో శ్రీకృష్ణుని ప్రార్థించింది. సర్వజ్ఞుడైన శ్రీకృష్ణునికి విషయం అర్థమైంది. పాండవ వంశకురాన్ని నశింపచేయడానికి అశ్వత్థామ చేసిన దుష్టకార్యంగా దాన్ని ఆ దేవదేవుడు గుర్తించాడు. వెంటనే భక్త రక్షణార్థం సుదర్శన చక్రాన్ని చేపట్టాడు శ్రీకృష్ణుడు. అతడు కురువంశాన్ని రక్షించడానికి ఆమె గర్భంలోకి ప్రవేశించాడు. బ్రహ్మాస్త్రం అమోఘమైనదే, దివ్యమైనదే అయినప్పటికీ శ్రీకృష్ణ తేజం ముందు నిలబడలేదు. బ్రహ్మాస్త్ర ప్రయోగం జరిగినప్పుడు తల్లి గర్భంలో ఉన్న పరీక్షిత్తుకు బ్రహ్మాస్త్ర తేజం దుస్సాహముగా మారింది. అంటే చాలా వేడిగా, చాలా అన్ని రకాలుగా అనిపించింది. ఆ తాపాన్ని తప్తమవుతున్న తరుణంలో ఒక పరమ పురుషుడు చెంతకు రావడం ఆ శిశువు గమనించింది. చతుర్బాహువులను కలిగి ఉండి మెరుపు వంటి పితవస్త్రాన్ని ధరించి అతని నేత్రాలు క్రోధంతో ఎర్రగా ఉన్నాయంట. చేతిలో ఉన్న గదను చుట్టూ తిప్పుతూ అతడు రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశాడంట. ఎలా అనుకుంటున్నారు? సూర్యుడు మంచుతెరని నశింపజేసినట్టుగా భగవానుడు బ్రహ్మాస్త్ర తేజాన్ని నశింపచేస్తున్నాడుగా అతను శిశువు అతన్ని చూసి అలా ఆశ్చర్యపోయింది. ఆ పిల్లవాడు చూస్తుండగానే ఆ దివ్యమూర్తి అదృశ్యమయ్యాడు. ఈ విధంగా కృష్ణునిచే తల్లి గర్భంలోనే రక్షించబడ్డ ఆ బాలుడు విష్ణురాధుడని, అంటే విష్ణువుచే రక్షించబడినవాడని ప్రసిద్ధి చెందాడు. గర్భంలో పరీక్షిత్తును రక్షించిన సమయంలో శ్రీకృష్ణుడు అంతర్బాహువులలో నిలిచి ఉన్నాడు. బయట అందరికీ శ్రీకృష్ణుడు ఎక్కడవాడు అక్కడే ఉన్నట్టు కనిపించింది. కానీ అతడు చతుర్భుజ రూపంలో ఉత్తర గర్భంలో ప్రవేశించి చేయవలసినటువంటి భక్త రక్షణ కార్యాన్ని దివ్యంగా నిర్వహించాడు. ఈ విధంగా పుట్టుక ముందే భగవద్దర్శనాన్ని పొందిన పరీక్షిత్తు మహాభాగవోత్తముడు. అతని జన్మము దివ్యమైనది. తరువాత ఒక శుభముహూర్తంలో పరీక్షిత్తు జననం కలిగింది. ఆ శుభ సమయాన్ని పురస్కరించుకుని ధర్మరాజు బ్రాహ్మణులకు ధన కనక వస్తు వాహనాలని దానం చేశారు. ఆ బాలుడు తల్లి గర్భంలో తాను దర్శించిన మహాపురుషుణ్ణి అన్వేషిస్తూ అందరినీ పరీక్షగా చూడడంలో ఆ బాలుడు పరీక్షిత్తుగా ప్రసిద్ధికెక్కాడు. తర్వాత అతను శుక్లపక్ష చంద్రుని వలె దినదిన అభివృద్ధి చెంది తాతగార్ల రక్షణలో పెద్దవాడయ్యాడు. తరువాత పాండవుల మహాప్రస్థానం తర్వాత, మహాప్రస్థానం అంటే వాళ్ళు కాలం చేసిన తర్వాత పరీక్షిత్ రాజ్యపాలన భారాన్ని చేపట్టి బ్రాహ్మణుల ఆదేశాలు అనుసరించి ప్రజలను పరిపాలించాడు. కృపాచార్యుని నేతృత్వంలో గంగా తటం చెంత 3 అశ్వమేధ యాగాలు చేశాడు. బురిదక్షిణాలు సమర్పించాడు. ఆ యజ్ఞ సమయంలో సామాన్యులకు కూడా దేవత దర్శనం కలిగింది. ఆ విధముగా పరీక్షిత్ రాజ్యం చేస్తున్న తరుణంలో కలియుగ లక్షణాలు నెమ్మదిగా వ్యాపించడం అతనికి తీవ్రమైన కలతను కలిగించింది. దానిని సహింపజాలక అతడు ధనుర్బాణములు చేపట్టి దిగ్విజయయాత్రకు బయలుదేరాడు. అతను రథస్వాలు నల్లనివి, అతని తండ్రి కాదు, అర్జునుడివి రథస్వాలు తెల్లనివి మనకు తెలిసిందే. ద్విజయయాత్రలో అతడు అనేక ప్రాంతాలను జయించి ఆయా రాజుల నుండి కప్పములు తీసుకున్నాడు. ఏ ప్రదేశానికి వెళ్ళినా అతని పూర్వీకుల దివ్యగాథలే వినిపించేవి.
ఏ ప్రదేశానికి వెళ్ళినా అతనికి తన పూర్వీకుల దివ్యగాథలే వినిపించాయి. వాటిని అతడు ఆనందంగా విన్నాడు. ఆ విధంగా అతడు సంచరించుచుండగా వృషభ రూపము దాల్చిన ధర్మదేవత, గోరూపము దాల్చిన భూదేవి పరస్పరం మాట్లాడుకుంటే కనిపించింది. వృషభమునకు అంటే ఎద్దుకి ఒకే కాలు ఉన్నది. అంటే ధర్మదేవత కేవలం ఏకపాదమే కనిపించింది. భూదేవి అశ్రుపూర్ణ వదనముతో గోచరమిచ్చింది. అవి పరస్పరం పరమశించుకుంటున్నవి. శ్రీకృష్ణుడు తన లీలలను పరిసమాప్తి చేసి వెళ్ళిపోయినందుకు భూదేవి చింతిస్తుంది. ధర్మం యొక్క 3 పాదాలు నశించి ఇప్పుడు అది కేవలం ఒకే పాదముతో తిరుగుచున్నది. ఇంతలో రాజవేషంలో ఉన్న ఒక శ్రూదుడు గో వృషభములను దండంతో కొట్టసాగాడు. అప్పుడు పరీక్షిత్ మహారాజు మేఘ గంభీర స్వరంతో ఆ ధూర్తుని నివారించి వాటిని శాంతిపరిచాడు. వెంటనే ఖడ్గాన్ని తీసి రాజవేషంలో ఉన్న కలిపురుషుణ్ణి సంహరించడానికి ఉత్యుక్తుడయ్యాడు. అంటే ఆయన సంహరించడానికి రెడీ అయ్యాడు. పరీక్షిత్ చేతిలో తనకు చావు మూడిందని తెలిసిన కలిపురుషుడు వెంటనే రాజలాంఛనాలను విడిచి శరణాగతుడయ్యాడు. ఆయన కాళ్ళ మీద పడిపోయాడు. కాళ్ళ మీద పడి క్షమాభిక్ష అడిగాడు. పరీక్షిత్ మహారాజు ధర్మపరుడు కాబట్టి శరణాగతుని చంపక వదిలిపెట్టాడు. కానీ తన రాజ్యంలో ఉండరాదంటూ ఆజ్ఞాపించాడు. చివరకు జోదము, సురాపానము, వ్యభిచారము, పశువాద జరిగే స్థానాల్లో కలికి స్థానం కల్పించాడు. కలిపురుషుడు తిరిగి పరీక్షితుని ప్రార్థించగా బంగారం ఉన్న చోట కూడా కలికి స్థానం లభించింది. ఆ విధంగా పరీక్షిత్ మహారాజు కలిని బంధించి కేవలం 5 స్థానాలనే వసించడానికి ఇచ్చి తన రాజ్యాన్ని కలిదోషరహితంగా చేశాడు. ఆ విధంగా ధర్మదేవత యొక్క నష్టపోయిన 3 పాదాలను తిరిగి వసగి భూదేవికి ధైర్యం చెప్పి పరిస్థితిని సానుకూలపరిచాడు. ఆ విధముగా అతడు తన పూర్వీకుల పేరుకు తగినట్టుగా రాజ్యం చేయసాగాడు. ఒకసారి పరీక్షిత్తు అడవిలో వేటకి వెళ్ళి అనేకమైన పశువులను చంపి అలసిపోయాడు. అప్పుడు అతని ఆకలి దప్పెలు కలుగగా నీరు కొరకు వెతుక్కుంటూ సమీపంలో ఉన్న సమీకముని ఆశ్రమంలోకి చేరాడు. అప్పుడు సమీకముని ధ్యానమగ్నుడై ఉన్నాడు. అంటే ఆయన తపస్సులో ఉన్నాడు. పరీక్షిత్తు రావడం ఆయన గమనించలేదు. పరీక్షిత్తు తనకి జలమునివ్వమని అడిగినప్పటికీ సమాధిమగ్నుడైన మునికి ఆ మాట వినిపించలేదు. ఆయన తపస్సులో ఉన్నారు కదా, వినిపించలేదు. ముని వ్యవహారముకు రాజుకు అవమానం కలిగించింది. క్రోధవేషుడై అంటే కోపగ్రస్తుడై అతడికి కోపం వచ్చి తన చెంతనే పడి ఉన్న ఒక మృతు సర్పాన్ని అంటే చనిపోయిన పాముని ముని మెడలో వేసి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఆయన చేసిన కార్యాన్ని తలుచుకుని బాధపడ్డాడు. ఇంతలో శమికముని తనయుడైన శృంగి ఆశ్రమానికి వచ్చి తన తండ్రి మెడలో ఉన్న మృత సర్పాన్ని చూసి దుఃఖించాడు. తన తండ్రిని అవమానించిన పరీక్షిత్ ఇప్పటి నుండి 7వ రోజు తక్షకుని కాటుచే మరణించగలడని శపించాడు. శాపం అనంతరం తండ్రి మెడలో ఉన్న పామును చూసి ఏడవసాగాడు. దానితో శమికమునికి మెలకు వచ్చింది. అంటే బృహస్పృతి అంటాం, మెలకు వచ్చింది. ఇతలోకంలోకి రాగానే విషయమంతా అర్థమైంది. దైవ ప్రతినిధి అయిన రాజును చిన్న తప్పిదానికి అంటే చిన్న పనికి అంత తీవ్రంగా శిక్షించడం సబబు కాదని ఆయన తెలిపాడు. కానీ బ్రాహ్మణ శాపం అప్రతిహతమైనది అంటే తిరుగులేనిది కాబట్టి శాపవార్తను గురించి పరీక్షిత్ మహారాజుకు వార్తను పంపించాడు.
మునిపట్ల చేసిన అవమానకర కార్యానికి పశ్చాత్తాపడుతున్న పరీక్షిత్తుకు ఆ వార్త శుభవార్తలా అనిపించింది. అర్థమైందా? శమికముని మెల్లో పాము వేసి వచ్చాడు, ఇంటికొచ్చి తను బాధపడుతున్నాడు పరీక్షిత్ మహారాజు. శమిక మహర్షి తనకి ఈ విషయం తెలిసి పరీక్షిత్తుని ఇలా శాపం జరిగిందని ఒక మనిషి చేత ఈ వార్తని పరీక్షిత్ మహారాజుకి అందజేస్తాడు. ఆ వార్త విన్న తర్వాత అది శుభవార్తలా అనిపించింది పరీక్షిత్ మహారాజుకి. అప్పుడు వెంటనే అతడు ప్రాయోపవేశం చేసి గంగా తటంలో ఆసీనుడయ్యాడు. జీవితంలో మిగిలిన కొద్ది సమయాన్ని కృష్ణ చింతనలోనే గడపాలని నిశ్చయించుకున్నాడు. జన్మము కర్మము దివ్యములై ఉన్నటి పరీక్షిత్ యొక్క మోక్షప్రాప్తి ఇంకా ఎంత అద్భుతంగా ఉందో చూద్దాము.